వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో సామాజిక సంకారావం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సర్వేలో దళిత గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కొరత, భూ హక్కుల సమస్యలు ప్రధానంగా వెలుగు చూశాయని సిఐటియు జిల్లా కార్యదర్శి రమణ తెలిపారు. దళితులకు శ్మశాన వాటికలు, తాగునీరు, సీసీ రోడ్లు, డ్రైనేజ్ వంటి సౌకర్యాలు కల్పించాలని, సాగులో ఉన్న భూములకు పట్టాలు మంజూరు చేయాలని, కోనేరు రంగారావు కమిటీ అటవీ హక్కుల చట్టం ప్రకారం భూములు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఆయా వర్గాల అభివృద్ధికే వినియోగించాలని, నిరుద్యోగ యువతకు శిక్షణ, రుణాలు, సంక్షేమ పథకాలను అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. కొంతమంది డీ పట్ట ఉన్న రైతులందరికీ కూడా రైతు భరోసా పడట్లేదు. అలాగే డీ పట్ట ఉన్న వాళ్ళందరికీ పడాలి. అలాగే కొంతమంది మన మనకు బల్లిపూడి దగ్గర చెరువులు రెండు మూడు చెరువులు బందలు. తహసీల్దార్ కార్యాలయం దగ్గర కేవీపీఎస్ అంటే కుల వ్యవస్థ వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో, అలాగే వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గత నెల 16వ తేదీ నుండి 26వ తేదీ వరకు గ్రామాన బృందం, కేవీపీఎస్ బృందం, అలాగే వ్యవసాయ కార్మిక సంఘం బృందంగా ఏర్పడి గ్రామాల్లో పర్యటించడం జరిగింది. పర్యటన సందర్భంగా అనేక దళితులు, గిరిజనులు నివాస ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాలు లేవు. అలాగే దళితులు, గిరిజనులు సాగు చేస్తున్న భూములకి పట్టాలు కూడా లేవు. కావాలనే పాలకులు, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు, దళితులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, దీనిలో సాగు చేస్తున్న వాటి పట్టాలు లేవు. కానీ అగ్రవర్ణాల వాళ్ళు చేసే భూములకు మాత్రం పట్టాలు ఇచ్చారు. ఇది దుర్మార్గం. మేము అదే కాకుండా ఇంకోటి ఏంటంటే వివక్ష అనేది లేదని ఒక పక్క నుంచి డబ్బా కొడుతున్నారు. వివక్ష అనేది అనేక రూపాల్లో కొనసాగుతుంది నేడు. ఎందుకంటే ఈరోజు మనిషి బతకడానికి కాదు, కనీసం చనిపోయిన తర్వాత కూడా మనిషిని గౌరవపదంగా శ్మశాన వాటికి తీసుకెళ్ళి అక్కడ అంత్యక్రియలు చేయడానికి కూడా జాగా లేని పరిస్థితి ఈరోజు నెలకొంది. ఇక్కడ మల్లిపూడి చూస్తే మల్లిపూడిది అదే పరిస్థితి, అలాగే తిమిడిది కూడా గడలోనే అదే పరిస్థితి, రామన్నపాలెం ఇదే పరిస్థితి. ఇలా అనేక దళిత గిరిజన గ్రామాల్లో ఈ దుస్థితి నెలకొంది. అలాగే ఈ ప్రాంతాల్లో తిమిడిలో 43 ఎకరాలు సుమారు కోరంబోకు భూమి ఉండి అక్కడ ఉన్నటువంటి దళితులకి ఎవరికి భూమి ఇచ్చే పరిస్థితి లేదు. ఓ పక్కేమొచ్చి ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. 89-90లో కోనేరు రంగారావు కమిటీ వేసింది. ఆ కమిటీ సిఫార్సులు ఏంటంటే వివక్ష అనేది అనేక రూపాల్లో కొనసాగుతుంది కాబట్టి ఈ వివక్ష పోవాలంటే ప్రతి దళిత గిరిజనులకి భూమి అనేది ఇవ్వాలి. ఈ వివక్ష అనేది పోవాలంటే దాంతో ముడిపడుతుంది భూమితోనే అనేసి ఆ రోజు చెప్పారు. ఆ కమిటీ 3 ఎకరాలు ఇవ్వమని చెప్తే ఇప్పుడు మేము అడుగుతున్నది ఏంటంటే ప్రజా సంఘాలు గాను, కేవీపీఎస్ గాను, వ్యవసాయ కార్మిక సంఘం గాను ప్రభుత్వాన్ని అడిగేది 3 ఎకరాలు కాదు, కనీసం 2 ఎకరాలు ఇవ్వండి. ఈరోజు భూమి అంతా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేతుల్లో, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల చేతుల్లో, బడా కార్పొరేట్ చేతుల్లో భూమి ఉంది. అవసరం మించి భూమి ఈరోజు పరిశ్రమల పేరుతో తీసుకొని కొన్ని ట్రస్టుల పేరుతో లక్షలాది భూమిని పొదవుంచుతున్నారు తప్ప ఈరోజు సాగు చేస్తున్నటువంటి పేదలకి భూమి ఇచ్చే దాఖలాలు లేవు. చట్టాలు అయితే పేరుకి కాగితాలకే పరిమితమయ్యే తప్ప ఆచరణకి ఎక్కడ నోచుకోలేదు. ఇప్పుడు ఆ భూమి అనేది పంపిణీ చేయాలని చెప్పి ఈరోజు మీడియా ముఖంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. అలాగే దళితులు, గిరిజనుల నివాస ప్రాంతాల్లో డ్రైనేజీ సమస్యలు అనేక చోట్ల ఉన్నాయి. రోడ్లు లేవు. దళితులు నివసిస్తున్న గ్రామానికి కావచ్చు, లేదా గిరిజనులు నివసిస్తున్న గ్రామానికి కావచ్చు, అనేక గ్రామాలు వివరాలుగా ఈరోజు తహసీల్దార్ గారికి ఇవ్వడం జరిగింది. సుమారు ఈ ఎస్కోట మండలంలో 26 పంచాయతీల్లో దగ్గర 18 గ్రామ పంచాయతీల్లో ఈ దుస్థితి నెలకొంది. మౌలిక సౌకర్యం లేని పరిస్థితి గిరిజనులు కావచ్చు, దళితులు కావచ్చు. అందుకని ఇప్పటికైనా ఆ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి దళితులు, గిరిజనుల నివాస ప్రాంతాల్లో ఉన్న మౌలిక సౌకర్యాలు ఏవి లేవో అవన్నీ చూసి మౌలిక సౌకర్యం కల్పించే బాధ్యత పాలకులకు ఉంది, ప్రభుత్వ అధికారులకు ఉంది. ఇది కానీ చేయకపోతే రానున్న కాలంలో దళితుల్ని, గిరిజనుల్ని, ఇతర ప్రజా సంఘాలను ఐక్యం చేసి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేపడుతుంది. ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. పట్టాలు మంజూరు చేయాలి. ఎస్సీ, ఎస్టీ సాగు చేస్తున్న భూములకు పట్టాలు మంజూరు చేయాలి. ఎస్సీ, ఎస్టీ సాగు చేస్తున్న భూములకు పట్టాలు మంజూరు చేయాలి. ఎస్సీ, ఎస్టీ నివాస ప్రాంతాల్లో మౌలిక సౌకర్యం కల్పించాలి. ఎస్సీ, ఎస్టీ ఆవాస ప్రాంతాల్లో అభివృద్ధి కోసం ఎస్సీ, ఎస్టీ సప్లాన్ నిధులు ఖర్చు చేయాలి. ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో అభివృద్ధి చేయడం సప్లాన్ నిధులు ఖర్చు చేయాలి. సప్లాన్ నిధులను దారి మళ్లించొద్దు. సప్లాన్ చేయాలి. ఎస్సీ, ఎస్టీ నివాస ప్రాంతాల్లో
చేయాలి. ఎస్టీలకు సపరేట్గా శ్మశాన వాటిని కేటాయించాలి. శ్మశాన వాటికి ఆధార సౌకర్యం కల్పించాలి. ఎస్టీలు సాగు చేస్తున్న భూములకు పట్టాలు మంజూరు చేయాలి. ఎస్టీలు సాగు చేస్తున్న భూములకు పట్టాలు మంజూరు చేయాలి. ఎస్టీలు సాగు చేస్తున్న భూములకు పట్టాలు మంజూరు చేయాలి. ఎస్టీ నివాస ప్రాంతాల్లో మౌలిక సౌకర్యం కల్పించాలి. ఎస్టీ నివాస ప్రాంతాల్లో మౌలిక సౌకర్యం కల్పించాలి. ఎస్టీ నివాస గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలి. ఎస్టీ నివాస ప్రాంతాల్లో త్రాగునీరు సౌకర్యం కల్పించాలి. ఎస్టీలకు ఉచితంగా 200 యూనిట్ విద్యుత్ సౌకర్యం కల్పించాలి. ఎస్టీలకు సాగు చేస్తున్న భూములకు పట్టాలు మంజూరు చేయాలి. ఎస్టీ సాగు చేస్తున్న భూములకు పట్టాలు మంజూరు చేయాలి. కోనేటి రంగారావు కమిటీ సిఫార్సులు అమలు చేయాలి. ప్రతి దళిత కుటుంబాలకు 3 ఎకరాల భూమి ఇవ్వాలి. కోనేటి రంగారావు కమిటీ సిఫార్సులు అమలు అయ్యే వరకు పోరాడతాం. కోనేటి రంగారావు కమిటీ సిఫార్సులు అమలు చేసే వరకు పోరాడతాం. కోనేటి రంగారావు కమిటీ సిఫార్సులు అమలు చేయాలి. ప్రభుత్వాలు మా సమస్యలు వెంటనే పరిష్కరించాలి. దళితులంటే చిన్నచూపు చూడొద్దు. ప్రభుత్వ ఉద్యోగులు దళితులంటే చిన్నచూపు చూడొద్దు. రాజకీయ నాయకులు దళితులంటే చిన్నచూపు చూడొద్దు. దిగాలి. చెప్తున్న ప్రభుత్వం గది దిగాలి. ఆ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి. బోర్డు పట్టాలకు భూమి పట్టాదారు పాస్బుక్లు వెంటనే కల్పించాలి. సాగులో ఉన్న బోర్డు పట్టాలు వెంటనే ప్రభుత్వం కల్పించాలి. మల్లిపూడి రెవెన్యూలో జోగుల చెరువు సర్వే నెంబర్లు 2లో 3, 3లో 2 సుమారు 8 ఎకరాల భూమి కింద జోగుల చెరువు 70 ఎకరాలు ల్యాండ్, 30 మంది రైతులు, చిన్న సన్నకారు రైతులు. అయితే ఇప్పుడు ఏంటంటే తాడి కృష్ణ మంచిన ఈశ్వరరావు ఇద్దరు కూడా రాత్రి శుభ్ర చెరువు అంతా కప్పిస్తారు. అదే విఆర్ఓకి ఎన్నో సార్లు చెప్పాం, పట్టించుకోలేదు. 2009 అయితే శ్రీరామరెడ్డి ఎంఆర్ఓ గారు, మోహన్ రావు గారు సర్వేయర్ గారు వచ్చి మధ్య చుట్టూ హద్దులు కప్పి చెరువులోకి నీరు రావడానికి అన్నీ చేశారు. ఈ మధ్యకాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగిపోవడం వల్ల శుభ్ర రాత్రాలు తప్పిస్తారు. ఆల్రెడీగా మా రైతులు మెమోరాండం కలెక్టర్ గారికి 3 సార్లు మెమోరాండం ఇచ్చిన తర్వాత ఎంతకాలం పరిష్కారం అవ్వలేదు. చెరువులాగా ఉండాలి తప్ప చెరువు కప్పడానికి అదట్టలేదు. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా చెరువులాగా ఉండాలి. ఈ చెరువు అనేది 1870లో నిర్మాణం అయింది. ఏమైనా చెరువులాగా ఉండాలి. మా చెరువు నాకు కొలిసి మా చెరువును మాకు అప్పచెప్పి కింద ఉన్న రైతులు ఆదుకోవాలని శ్రీవారిని ఎంఆర్ఓ గారిని మనం చేసుకుంటాను. రేషన్ కార్డులు కల్పించే వారకు ఇచ్చే వారకు సమస్యల పరిష్కారం అయ్యే వారకు రంగారావు సిఫార్సులు అమలు చేసే దిక్కురే రారా ఫోటో తీరా. నిర్ణయం కానీ మేము అడుగుతుంది ఏంటంటే ఏబిఎస్గా 3 ఎకరాలు కాదు 2 ఎకరాలు ఇవ్వండి. ఈరోజు మిగిలిన భూమి అంతా కూడా ట్రస్టుల పేరుతోనే ఉంది. మాత్ర కావచ్చు ఇతర దీంతో పేరుతో. కాబట్టి ఆ పేరుతో వేలాది ఎకరాలు లక్షలాది ఎకరాలు ఎక్కడో పొదవ ఉండడం కాదు. అదేదో సాగు చేస్తున్న పేదలకు ఇస్తే ఆర్థికంగా స్థిరపడతారు. సమాజంలో కొంత వివక్ష అనేది లేకుండా పోతుందని చెప్పేసి భూమితో ముడిపడుతున్నారు. ఒకటి రెండోది ఏంటంటే వీళ్ళ నివాసం ప్రాంతాల్లో డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. ఏ విలేజ్లో ఏ సమస్యలు ఉన్నాయో వివరంగా పెట్టాం. డ్రైనేజ్ సమస్యలు ఒకటి, రోడ్డు సమస్యలు ఒకటి, ముఖ్యంగా దళితులు గిరిజన నివాస ప్రాంతాల్లో శ్మశాన సమస్యలు చాలా వరకు ఉన్నాయి సార్. వీళ్ళకి పర్మనెంట్ శ్మశానం లేక చెరువు కట్టలేదు సార్. లేదు సార్. రామన్నపాలెం శ్మశానం లేదు. ఇక్కడ మన సార్ ఇక్కడ మన ఎవరంటే కొండమల్లి వాళ్ళకి శ్మశానం లేదు. వాళ్ళు ఆ గడ్డ కాలంలో పూడ్చుకుంటారు. ఎవరన్నీ ఇందులో ఉన్నాయి. మీకు కావాలంటే మనం ప్రపోజ్ చేసాము. అడుగుతున్నాడు ఇలాంటివి రాసుకోవాలి. ఇక్కడ మనం ఏంటంటే ఫస్ట్ ఇది అడిగేది SC ST హ్యాబిటేషన్స్లో శ్మశానాలు, అది మన పాత్ర.
తర్వాత తాగునీటి సమస్య ఇంకేవేపు ఇప్పుడు రాశారు. తిమిడి గ్రామంలో ఉన్న హౌసింగ్ కాలనీ కంటే మనం వెళ్దాం ఒకసారి. అలాగే ఇందాక అక్కడ కొత్తూరులో డ్రైనేజీ కొత్తూరులో ఏం డ్రైనేజీ సమస్య అంటే సైడ్ కాలువ లేవు, రోడ్ అయితే ఉంది, సైడ్ కాలువ లేవు. కొత్తూరు విఆర్ఓ ఏడి రమ్మని ఒకసారి చేస్తారు సార్, మీరు చెప్తారే మీరు చేయండి. కొత్తూరు విఆర్ఓ ఎందుకంటే చెయ్యరు చేస్తారు. తిమిడి కూడా సార్ ఎవరైనా అవకాశం లేదు. మా ముందున చెప్పడమే కానీ చేయడం బీసీలకి అయితే అక్కడ వేరే సపరేట్గా వాళ్ళకి సెంటర్ కట్టారు, బోర్ ఉంది, బోర్ పథకంగా ఉంది. కానీ ఇక్కడ దళితుల సైతం చచ్చిపోతే కనీసం శ్మశాన వాటికి తీసుకుని ఆ గ్రామ సంస్థలు కూడా లేని పరిస్థితి ఏర్పడింది. అందుకని వాళ్ళు గట్టిగా ఉన్న శ్మశానాలు ప్రిఫర్ మరి ఆ కమ్యూనిటీ వాళ్ళకి ప్రపోజ్ చేద్దాం. దానికే ఉందండి మరి 3 సెంట్లు సరిపోద్దా? పెట్టుకోవాలి బోర్డు ఉందండి, 6 సెంట్లు అండి అక్కడ అది కొత్తూరు సార్. ఇకపోతే మల్లిపూడి మణిపూడిలో రోడ్ వస్తుంది కొండమల్లి మన కొత్తూరు మల్లిపూడికి సుమారు 4.5 కిలోమీటర్లు ఉంటుంది. కొత్తూరు నుండి మల్లెపూడి కొండమల్లి ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత రోడ్డు అనేది మర్చిపోయారు. ఇప్పుడు రోడ్డు వేయాలని ఆ విలేజ్లో వాళ్ళందరికీ కూడా గతంలో పట్టాలు ఇచ్చారు, టీడీపీ హయాంలో ఇచ్చారు అప్పుడు గతంలో. తర్వాత వైఎస్ఆర్సీపీలో పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాలు ఇచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు